ముందు పైసలు ఇస్తేనే ఇస్తానులే బాబు. బాబాయ్ మమ్మీకి ఒకసారి ఫోన్ చేయవా? సరే. నిన్ను అడిగితే మా అమ్మలా అవుతానని చెప్పాను. చూడరా ఎమోషన్ విజయం వచ్చిందా లేదా? మగదిక్కులేకి కిడ్నీ టచింగ్ పుట్టకాయ టచింగ్ స్టోరీ రా ఇది. నేను అమ్మాయి బాగుందని ఇది ఓపెన్ చేసి చూసిన, కాకపోతే మొత్తం చూస్తూ ఉండగా నాకు అర్థమైంది అసలు చెల్లెలనే కదా. మధ్యలో ఉన్నాడు మధ్యలో నువ్వే ఉన్నావు ఇప్పుడు. యారా డిస్టర్బ్ చేసావా? మరి చేయరా అన్నట్టు. నాకు నీ మీదే డౌట్, నా మీద ఇంట్రెస్ట్ ఉందేమోనని. నీ మీద ఉండదా మరి? ఎవరికి లేదు చెప్పు. మా సాయి గారు కూడా ఉంది. అన్నా నేను కూడా అందుకే వచ్చానన్నా. అడిగాను, ఒప్పుకోలేదు. తెక్కించేద్దాం అనుకున్నా. మీరు వచ్చారు, ముందు మీరు వెళ్ళండి, ఈ తర్వాతే నేను. సస్పెన్స్ థ్రిల్లర్ లో కూడా ఇంత ఘోరం ఉండదురా. సస్పెన్స్ ఉండదు. అట్లుంటది మన షార్ట్ సిరీస్ లా. ఆర్ట్స్ చూస్తావా? చిట్టా 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 చిట్టా. ఈ వీడియో కేవలం నవ్వుకోవడానికి మాత్రమే. ఇందులో ఉన్న సన్నివేశాలు ఎవరిని ఉద్దేశించి కావు, కాబట్టి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, సరదాగా నవ్వుకోండి. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం సరికొత్త వీడియోతో వచ్చేసాము. సో లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో. అయితే మనం ఇప్పట్లో కాకుండా ఈసారి కొంచెం కొత్తగా చేద్దామని చెప్పి ఒక ఎమోషనల్ సెంటిమెంటల్ షార్ట్ పంపించాను మా సాయికి. ఇప్పుడు దాని మీద రియాక్ట్ అయిదాం మనం, ఎట్లా ఉందో. ఎమోషనల్ అంటే ఫుల్ ఏడుపు వచ్చేస్తుందా? నువ్వు చూడు. మమ్మీ ఇంకా రాలేదమ్మా. ఎమోషనల్ అన్నావు, చిల్లర్ ఎమోషన్ ఉంది, ఇది వేరే ఉంది, ఇది వేరే ఎమోషన్ ఉంది. ఇది రుకోజరా సబర్ కరో. అదో ఆడేనా చూస్తుండు. ముందు పైసలు ఇస్తేనే ఇస్తానులే బాబు. బాబాయ్ మమ్మీకి ఒకసారి ఫోన్ చేయవా? సరే. మమ్మీ తల్లి, ఈ రోజు మా స్కూల్లో టీచరు పెద్దయ్యాక ఏమవుతావు అని అడిగారు. బిక్కీ ఏమో పోలీస్ అన్నాడు, పండు ఏమో డాక్టర్ అన్నది. నిన్ను అడిగితే మా అమ్మలా అవుతానని చెప్పాను. చూడరా ఎమోషన్ విజయం వచ్చిందా లేదా? మగదిక్కులేకి నేను చెప్పాను మీకు పుట్టకాయ టచింగ్ స్టోరీ రా ఇది. నా బిడ్డ కోసం ఈ మార్గాన్ని ఎంచుకున్నా, కానీ నా బిడ్డకు మార్గం చూపించాలంటే నేను వెళ్ళే దారి కూడా మంచిదై ఉండాలని నాకు ఇప్పుడే అర్థమైంది. కిడ్నీ టచింగ్ వీడెందుకు ఫీల్ అవుతుండ్రా? వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు? ఏం జరుగుతుందిరా అసలు? కాదు, అసలు స్టోరీ ఏంది? అసలు ఈడెందుకు ఫీల్ కావాలి? అసలు వానికి అవన్నీ తెలుసు. ఆయన కూతురు ఏడుంటదో, ఏడ చదువుకుంటుందో ఆమె కూతురు. వాడు ఎందుకు ఫీల్ అయ్యాడు అసలు? వాడిని ఒక ఎమోషన్ నుండి ఇంకో ఎమోషన్ తీసుకొచ్చి చూస్తావా? సాయి ఇప్పటి నుంచి నీకు కూడా మూడు వచ్చినప్పుడు ఇట్లాంటి వీడియో చూడు. చూసే వీడియో వాళ్ళ పిల్లలు కూడా ఇట్లా ఉంటారు అని చెప్పి ఆలోచించు. దెబ్బకి ఎమోషన్ మారిపోతుంది ఇది. కాలేజ్ ఫీజు కట్ బానే ఉంది. ఈమెకి ఏమైంది రాబాయ్? ఆ అమ్మాయి వల్లనే అన్ని వ్యూస్ వచ్చినట్టున్నాయి. అమ్మాయి బాగుంది కదా అని చెప్పి అరే వేరే దాంట్లో ఉండే ఇవేంది ఇల్లు అన్ని ఓపెన్ చేసుకుంటూ పోయినా చూస్తే లాస్ట్ ఏం అర్థమైందంటే ఇవన్నీ ఒక సిరీస్ అని చెప్పి అర్థమైంది నాకు. చూద్దాం అయితే ఆ సిరీస్. కాలేజ్ ఫీజు కట్టావా? అసలు ఈ రోజు లాస్టే. ఈ రోజు పే చేసేస్తా. రే తల బత్తరైపోతుందిరా. అయితే యాంకర్ ప్యాకేజే. డబ్బులున్నాయా? నా దగ్గర లేవులే గానీ మీ జిల్లా వస్తుంది చూడు. రేయ్ నీకు చాలా సార్లు చెప్పాను, అది మా బాబుకు మాత్రమే పుట్టింది, మా అమ్మకు కాదు. అయితే చెల్లెనే అంటారు కదరా ఆయన కూడా. ఎమోషన్ రా నువ్వు స్టోరీ కనెక్ట్ అవుతలేవు. డెప్త్ ఉంది చూసినావా? చూడు అక్కడ డబ్బులు ఏమైనా ఉన్నాయా? ఒక్క విషయం ఆగు. ఇప్పుడే కదా అన్ని మాటలు అన్నాడు. అదే అన్ని మాట్లాడి మళ్ళీ ఇప్పుడు వచ్చి డబ్బులు ఉన్నాయా అంట. పెద్ద పెద్ద డైలాగులు. మా అయ్యకే పుట్టింది, మా అమ్మకే మాత్రమే పుట్టింది. క్వాలిటీ లేని తండ్రి, క్వాలిటీ లేని కొడుకు, క్వాలిటీ లేని పెంపకం. ఇది ఎలా కాకపోతే ఇంకెలా తయారవుతాడు? ఇప్పుడు నీకు అర్థం కావాలి. నీ కాలేజీ ఫీజు కోసం తెచ్చిన డబ్బులు ఇస్తావేంటి?
మా అన్నయ్య కంటే నాకేది ఎక్కువ కాదు. కానీ తన అలా అనుకోవడం లేదు కదా. ఇంతమంది అడిగినావు కదా నువ్వు, ఇంతమంది అడిగినావు కదా ఈ ఎమోషనల్ విజయం ఎందుకు వచ్చిందని చెప్పి. అది ఇదా రీజన్ ఏమో, నేనైతే ఈమె కోసమే చూసిన. అదైతే చెల్లెలనే కదా నీకు రెడ్డి అన్నకు అందరు చెల్లెలే. రెడ్డి అన్న మన ఛానల్ ఏమంటారు మధ్యలో మధ్యలో ఉన్నాడు చూడు, మధ్యలో మధ్యలో నువ్వే ఉన్నావు ఇప్పుడు. ఎంతకు తెగించారా ఇది ఇక్కడ చూపించలేదు రే. అరే రే మొత్తం యూనివర్స్ లో కూడా అన్న ఉన్నాడు అంటే అది మన రెడ్డి అన్ననేరా. నీకు నువ్వే ఒప్పేసుకున్నావు. ఇక్కడ రాసి నన్నే చేసుకుంటాడని చిన్న ఆశ. ఎవడ్రాడు? కొంపది ఈ స్టోరీ ఆ స్టోరీ ఒకటేనా? నాకు ఆంటీది అది సెకండ్ పార్ట్ అంట. ఎస్ సెకండ్ పార్ట్. ఇది చదువుకున్న ఆడపిల్ల దగ్గర డబ్బులు తీసుకోవడం తప్పని తెలియదు. అయినా అమ్మా బాబులు ఉంటే తెలిసేది ఏది మంచో ఏది చెడో. అనియా అన్నం తినేటప్పుడు ఏంటమ్మా? రెడ్డిని పిలిచినట్టు ఎందుకన్నయ్యా చెల్లెల్ని అలా ఎక్కిరిస్తావు? మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా సాయి సాయి నిన్నే అంటుంది అని చెప్పి నన్ను కాదు. కాదు నేనే అది చూసి రీల్ చూసి అమ్మాయి బాగుంది అని చెప్పి నేను పంపిస్తే మీరు నన్ను వెళ్ళాలి, నన్ను సైడ్ చేసి మీరు ఎవరికి చెల్లెలు అల్లార్జున్ అనలేదా రా మా చెల్లెలు బాగుంటే కట్నం తక్కువ వస్తుందని, అందుకనే అని అంటుండే అప్పటి నుంచి. షాక్ అయ్యావా మరి? సాయిగాడా అయితే ఇటు సాయిగాడే అయితే ఎందుకో ముందు తెలుస్తుంది. అరే ఆ గడ్డం లేని ఫ్రెండ్ క్యారెక్టర్ అని ఇయ్యండ్రా నాకు. ఇగో ఇగో ఈడు, ఇగో ఈ క్యారెక్టర్ అని ఇయ్యండ్రా. అరే ఇక్కడ కన్సర్వ్ పెట్టినా ఈడు అట్లా చేస్తారు పిల్లర్ గాళ్ళు. మరి ఈ క్యారెక్టర్ ఆరాబాయ్ అదిరిపోలా. కాలేజ్ లో ప్రపోజ్ చేస్తే అందరి ముందు చీ కొడతావా? ఇప్పుడు చూడు నేను ఏం చేస్తాను. అట్లా అది పడాలి. చెప్పొచ్చు కదరా, ఎప్పుడు చూసినా అన్నయ్య అన్నయ్య అనుకుని ఉంటుంది. అయినా ఆడికి లేకపోతే దీనికి ఎందుకు? సరే మాట్లాడు. సరే ఆ అమ్మాయి ఫ్రెండే పెద్ద నీకు భలే హ్యాపీ ఉండదు కదరా నీకు. నాకు లౌడాల క్యారెక్టర్ ఇచ్చి నువ్వు మంచి అన్నయ్య, ఆడేమో ఫ్రెండ్. అసలు అరే చేసింది నువ్వు, మళ్ళీ నువ్వు అడుగుతావేంద్రా? ఏం చేసినా సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? కొట్టాల్సింది ఆమెను కాదండి, మా సాయి గారిని కొట్టాలి. వాడు ఒకవేళ ఈ క్యారెక్టర్ కొట్టాలి గాని, అదే కదా ఈ క్యారెక్టర్ అసలు ఈడ ఎందుకు నవ్వుతుండ్రా? ఏమైందిరా? థర్డ్ పార్ట్ చూద్దాం మరి ఏమైంది. ఆడు ఎందుకు అట్లా ఎరి పుష్పం లెక్క నవ్విండు? తల్లి కూతుళ్ళు ఎప్పుడు దొరుకుతారా అని ఎదురు చూస్తున్నాడు. ఈ విషయం ఆడికి చెప్పు. ఇంట్లో జరిగింది ఊరంతా తెలియాలంటే అది ఏమంటారు మన సీతామగల సినిమా చెట్టులో ఆడుంటాడు ఇట్లా గూడరాజు ఆడ గుర్తొచ్చి నాకే. ఎప్పుడప్పుడు చూస్తున్న అవకాశం ఇప్పుడు వచ్చిందిరా. ఈ విషయం ఊరంతా చెప్పి నీ పిల్లి ఉన్న పని తీర్చేసుకోరా. ఇది ఎక్కడ రియలైజేషన్, ఇది ఎక్కడ మార్పు? ఇందాకనే కదా మా బాబు కుట్టింది అన్నాడు. పైసలు కావాలేమోరా. అదంతా అప్పుడు పైసలు కావాలనుకో. అదంతా అప్పుడు సార్, ఇప్పుడు మారిపోయాడు. ఏంది అప్పుడే పైసలు కావాలి ఆడి చెప్పినట్టు కరెక్టే రా. ఎయ్యి ఒక ఎమోషనల్ విజయం ఎయ్యి.
ఇంకా రాలేదా అని చూస్తున్నా ఎమోషనల్. మందేదంతా ఏం జరిగిందో చెప్పరా. కొడతావే భయపడకు. ఒక ఆడదాని జీవితం నాశనం చేయాలంటే ఏం చేయనవసరం లేదు, చేసినట్టు క్రియేట్ చేస్తే చాలు. అదేరా వాడు ఏం చేయలేడైతే. వాడు ఏం చేయ అదేరా ట్విస్ట్. వాడు ఏం చేయడు. అంటే మమ్మీ చూసినావా ఆడు ఎట్లా కరెక్ట్ షాట్ ఎట్లా పెట్టిందంటే మమ్మీ అప్పుడు తప్పు చేసిన అని ఫీల్ అవుతుంది. ఇప్పుడు మమ్మీ అనవసరంగా కొట్టింది నా బిడ్డనని. వా ఏం ఫిలిం మేకర్ రా. ఇందాక నేను లాజిక్ గురించి మాట్లాడినా గానీ ఇంత డెప్త్ గా ఆలోచిస్తాడని అసలు అనుకోలేను. అంత మంచి అమ్మాయిని అట్లా కొట్టాలని ఎట్లా అనిపించిందిరా? మమ్మీలు తెలుసు కదరా, ఏం చేస్తాం ముందే. పశ్చాత్తాపం పడుతుంది ఇప్పుడు. నా చెల్లి ఎంత కావాలి ఏంది అది చెప్పు ఫస్ట్. అదే కదా మీరు మెల్లగా 1000 రూపాయలు మందుకి నైట్ కి సెట్ చేసుకుంటాడు. తప్పు చేయదు. అర్రే అర్రే చూడరా అబ్బా ఏం అసలు చూసినావా ఇదిరా డీటెయిలింగ్. అంటే స్టార్టింగ్ లో అన్నది అది ఇక్కడ కనెక్ట్ చేసినాడు మళ్ళీ స్టార్ట్ చేసి అసలు మొత్తం పెడతావు. అన్నయ్య ఫీల్ అవుతుంది. చెప్పినా నీకు అదొక ఎమోషనల్ సిరీస్ రా అని చెప్పినా నీకు అప్పుడే. అది నువ్వు మాత్రమే కనెక్ట్ అవ్వగలుగుతావు. ఎక్కడికి వచ్చి చూసినావా సిరీస్? అది వీడు అసలు చెత్తగా ఉంది కానీ చాలా మంచిగా ఉంది. ఎట్లా డిఫైన్ చేయాలి నాకు అర్థమైంది. నాకు అర్థం కాలేదు సార్. ఇట్లా అది పకోడీ చెప్తాడు వీడు, నీ ఎమోషన్స్ తో ఇట్లా ఆడుకుంటాడు, ఇట్లా గుజ్జుతాడు, వేస్తాడు, లేపుతాడు, కింద వండ పెడతాడు. ఫ్రెండ్ వల్ల నీకు చెప్తున్నా, తన బర్త్డే కాబట్టే పిలిచాడు, వెళ్ళకపోతే బాగోదు, నేను వెళ్తున్నా. ఈ విషయం మా అన్నకు చెప్పావో మన ఫ్రెండ్షిప్ మీద ఒట్టే. ఏమన్నా బర్త్డే కదా, గిఫ్ట్ ఏం లేదా? ఎవడరా అట్లా అడుగుతుండు. ఏం లేదా అంటే ఏమి ఇవ్వాలరా అన్నట్టు ఎక్స్ప్రెషన్. ఏమిటండి మీరు మాట్లాడేది? కాదురా, అమ్మాయి ఏమో అంత బాగుంది, బాయ్ ఫ్రెండ్ అందరూ పకోడిగా లెక్కున్నాడు. మరి ఆమె హైలైట్ కావాలంటే పక్కన ఒకడు బొకడాడు ఉండాలి కదరా. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పేవాళ్ళ. రియాలిటీలో కూడా అట్లనే ఉన్నారు అనుకో. ఏం కావాలి? నాకు నీకు ముందే చెప్పా నాకు ఇలాంటివంటే ఇష్టం ఉండదని. అయ్యో ఆడు చూసినావా వెళ్ళా అడిగేటప్పుడు ఎట్లా అడిగిండు తన తర్వాత మరి అంట. సరే సారీ. లేదురా పక్కకి దుంకుంటూ ఆడుతురా ఇట్లా ఇట్లా వాళ్ళు తాగి వచ్చారు, వాళ్ళు తాగి వచ్చారు. అది అర్థం చేసుకోవాలి. మీనింగ్ ఉందా ఇట్లా? పక్కకెళ్ళి కూడా తోసింటాడు రా. ఏ పూరా కరెక్ట్ టైంకి వచ్చాం. యారా డిస్టర్బ్ చేసావా? మరి చేయరా అన్నట్టు. నీకేం మాత్రం ప్రాణాల మీద ఆసున్నా ఆ అమ్మాయిని వదిలేసి పారిపో. సాయిగాడు దీని మొక్కం చేసేస్తారు. ఈ సాయిగాడు పక్క ఇది క్యారెక్టర్ నీకు. కెమిస్ట్రీ బాగా చేస్తుండీడు. ఇందాక ఫ్రెండ్ క్యారెక్టర్ కంటే ఈడు అసలు ఆ క్యారెక్టర్ చేస్తుండే. అది ఫిక్షనల్ రా, ఇది ఒరిజినల్. ఇదయ్యా అసలు అది మంచి క్యారెక్టర్ సెట్ కావరా, నువ్వు ఇవే చేయి. బాగుంది నీకు అసలు. ఇది చూస్తే ఇంక ఇంట్రెస్టింగ్ ఉంది స్టోరీ. అది వద్దు నీకు, వేస్ట్. అసలు చూసినావా నవరసాలు వండిస్తాడు మొత్తం. నవరసాలు కాదు, ఈడికెళ్ళే మొత్తం ఏం మాట్లాడుతున్నారు. అరే బ్రహ్మానందం అది ఇంకా చూడరా, కళ్ళు దూడు గారిపోతుందా అది కళ్ళలోంచి కామం గారిపోతుంది. కవర్ చేసుకోవాలి కరెక్ట్. ఈ విషయం మా అన్నకు చెప్పావో మన ఫ్రెండ్షిప్ మీద అన్ననా
నువ్వేదో అనుకున్నావు కదా. వాము సస్పెన్స్ థ్రిల్లర్ లో కూడా ఇంత ఘనం ఉండదురా. సస్పెన్స్ ఉండదు. అట్లుంటది మన షార్ట్ సిరీస్ లో. ఎవరు లేని ప్లేస్ ఒంటరిగా రమ్మంటున్నారంటే ఏమైనా చేస్తే వాడేం అలాంటి వాడు కాదు. నాకు నీ మీదే డౌట్, నా మీద ఇంట్రెస్ట్ ఉందేమోనని. నీ మీద ఉండదా మరి? ఎవరికి లేదు చెప్పు. మా సాయి గారికి కూడా ఉంది. ఇంట్రెస్ట్ ఉంటది మరి, ఏం చేస్తాం? అంత మంచి ఫ్రెండ్ ఉంటే ఇంట్రెస్ట్ ఉండకుండా ఏముంటది? ఫ్రెండ్ చెల్లంటే నాకు కూడా చిల్లితో సమానమే. వాడి ప్రేమ నిజమని ప్రూవ్ చేయ. అయ్యా ఇంత పెద్ద మాట అన్నాడు సార్. ఇప్పుడే ఫ్రెండ్ అన్నది కదరా, అప్పుడే నా చెల్లెలు అంటాడు ఇంద్రాడు. ఎవడరా ఇడు? ఎరి షూట్ లెక్కున్నాడే. వాము ఇట్లుంటే కష్టం రా నాన్న. నేనేం చెయ్యాలో చెప్పు. వీడు మంచోడని తెలియక అన్నయ్య వాళ్ళు వీడిని ఇంకా తప్పుగానే అనుకుంటున్నారు. అన్నా నేను కూడా అందుకే వచ్చానన్నా. అడిగాను, ఒప్పుకోలేదు. తెగించేద్దామనుకున్నా లోపే మీరు వచ్చారు. ముందు మీరు వెళ్ళండి, మీ తర్వాతే నేను. మైండ్ ట్విస్ట్, వీడిలో ఉన్న ఒరిజినాలిటీలు బయటకు తేవడానికి పాపం ఇంతసేపు నానా చంకలు అలా యాక్టింగ్ చేసిరు. అది కాదురా, వాడు అక్కడ ఏదో ట్విస్ట్ అంటే వీడు ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏందిరా? స్టార్టింగ్ ఎట్లా మాట్లాడరా వీడు? మరి అక్కడ నీకు డైరెక్టర్ హింట్ ఇచ్చిండు నాకు అని, ఏమంటాం నాకు గిఫ్ట్ లేదా అని ఇట్లా వేయండి. అప్పుడే నువ్వు అక్కడ అర్థం చేసుకోవాలి వాడు ఎంత గలీజ్ గాడు అని. వీడు ఎడిగిపోయినా నెలక బాగుండ్రాడు. ఫిక్స్ చేసినట్టున్నారు క్యారెక్టర్ అందిగా. వీడి నా తల్లి నువ్వు ప్రేమించింది నిజంగా ప్రేమించేవాడైతే పర్లేదు, కానీ ప్రేమ నటించేవాడైతే జీవితాలు నాశనం. వాడేందుకురా పక్కన? అసలు ఈయన క్యారెక్టర్ ఎందుకు వచ్చింది? కామాంధుడు ఎక్స్ప్రెషన్ నీకేనా? అంతేనా? జస్ట్ అవి అలా వస్తుంటాయి. నువ్వు డీటెయిలింగ్ వెళ్ళకూడదు. నువ్వు జస్ట్ అక్కడ స్టోరీలో ఉన్న డెప్త్ అర్థం చేసుకోవాలి. కాదు, అర్థం చేసుకోవాలి. వీళ్ళు ముగ్గురు వచ్చిన పర్పస్ వాళ్ళ నుంచి ఫుల్ఫిల్ అయితలేదు. వీడైతేనే దానికి న్యాయం చేయగలుగుతాడని. అది కూడా కరెక్టేలే. ఈ నుంచి ఈక్వేషన్ అది వీళ్ళ నుంచి ఎక్స్ప్రెషన్ బయట వాడి కనెక్ట్ అయితే ఇట్లా అది సుకుమార్ థియరీ లెక్కుంది. ఇది అయితే మొత్తం అది ఒక ఎమోషన్. వాడు కూడా నమ్మాలి కదా వీళ్ళు దానికోసమే వచ్చిరని. అది వాడి చూస్తేనే నమ్మకం వస్తుంది. వాడు అట్లా చేస్తేనే కదా వాడు కూడా నమ్మేండు. ఎమోషనల్ స్టోరీ రా, ఒక మెసేజ్ ఓరియంటెడ్ స్టోరీ. ఇది ఏం ఆడుతున్నావు? ఒక కిడ్నీ టచింగ్, ఒక లివర్ టచింగ్. నేను ఎక్స్పెక్ట్ చేయలే అసలు ఇంత డెప్త్. నేను ఎక్స్పెక్ట్ చేయలే అసలు. ఎక్స్పెక్ట్ చేసిరా అనుకోకూరి, ఎక్స్పెక్ట్ చేయలే నేను అసలు. ఎక్కడో టచింగ్ స్టోరీ ఇది. ఎస్, ఈ షార్ట్ లో ఉన్నంత లోతు పక్కన సముద్రంలో కూడా ఉండదు అంత లోతు. సో చూసారు కదా గైస్, ఇది వాళ్ళ వీడియో. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్ లో మెన్షన్ చేసి చెప్పండి. ఈ షార్ట్ సిరీస్ రియాక్షన్ మీకు ఎలా అనిపించింది? అండ్ ఇలాంటి షార్ట్ సిరీస్ ఇంకా ఏమైనా ఉన్నాయో రియాక్ట్ అవ్వడానికంటే అవి కింద కామెంట్స్ లో సజెస్ట్ చేయండి, మేము ఖచ్చితంగా రియాక్ట్ అవుతాం. అండ్ అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ అలాగే మన డిస్కౌంట్ సర్వర్ లింక్ ఏదైతే ఉందో కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది, వెంటనే జాయిన్ అయిపోండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బాయ్. అదో రెడ్డి నీకేనా? అరే ఇంతమంది ఫ్రెండ్ క్యారెక్టర్ ఎవర్రా? అక్షయ్ గాడు. నేనే ఇప్పుడు ఆ ఫ్రెండ్ నేను లవడాలి. ఇంతసేపు మీరు మస్తు తీసుకురు. నేను ఇప్పుడు సరే ఈమె బాయ్ ఫ్రెండ్, నేను ఇప్పుడు. ఇది బాగుంది అయితే. మీరు మరి మేమెందుకు యమునా బర్త్డే కదా, గిఫ్ట్ ఏం లేదా? నేను కాదు అదే బెస్ట్. ఆట చూస్తావా? చిట్టా 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 చిట్టా